ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, సుమన్ టీవీకి స్వాగతం. ఈ పరాభవ నామ సంవత్సరంలో ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఒకవేళ ఏమన్నా దోషాలు ఉంటే ఎలా పరిహారాలు చేసుకోవాలి, ముఖ్యంగా స్త్రీలకి ఎలా ఉండబోతుంది, వీటన్నిటి గురించి తెలియజేయడానికి మనతో ఉన్నారండి ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు ఉన్నారు. వారిని తెలుసుకుందాం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులకి ఈ పరాభవ నామ సంవత్సరంలో ఎలా ఉండబోతుంది, ముఖ్యంగా విద్యార్థులకి, ఉద్యోగస్తులకి, కళాకారులకి, సినీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి, అన్నిటికంటే ముఖ్యంగా రైతులకి, అలాగే ప్రైవేటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేసేటువంటి వాళ్ళకి, ఇలా అన్ని రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది, రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఎటువంటి సంబంధించినటువంటి సమస్యలు ఎదుర్కోవాలి, ఏ సమయంలో బాగుంటుంది, అలాగే ఏ సమయంలో మనం కొత్త పనులు ప్రారంభించుకోవచ్చు, గురుబలం ఉందా లేదా, ఇలా అనేక విషయాల గురించి క్లుప్తంగా తెలియజేసుకునే ప్రయత్నం చేస్తాను. అంతేకాకుండా ముఖ్యంగా వివిధ రాశుల్లో జన్మించినటువంటి స్త్రీలకి ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాలతో పాటు చర్చిస్తూ ఈ సంవత్సరం అపజయాల నుంచి జయం కలగడానికి, గత సంవత్సరం కంటే ఈసారి సంవత్సరం జీవితం మెరుగ్గా ఉండడానికి ఎటువంటి చిన్నపాటి పరిహారాలు చేసుకోవచ్చు అనేటువంటి విషయాల గురించి అన్నీ కూడాను కూలంకషంగా చర్చించుకునే ప్రయత్నం చేస్తాను. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదామా. ఈ పరాభవ నామ సంవత్సరంలో వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో క్లుప్తంగా తెలుసుకుందాం. ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 6. ఇక ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి శని సాధారణమైనటువంటి ఫలితాలనే ఇస్తాడు. ఈ సంవత్సరం అంతా కూడాను పంచమ స్థానంలో స్థితి పొంది ఉండడం కాబట్టి అదృష్టము అనేటువంటిదే కాస్త దోబూచులాడుతుంది తప్ప మిగతా శని ఏమంతగా గొప్పగా ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితి ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి ఉండదు. అయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ రాహువు డిసెంబర్ 5వ తారీఖు వరకు ఉండడం కాబట్టి ప్రధానంగా గృహంలో కొన్ని చిక్కులు సమస్యలు అనేటువంటివి వస్తాయి. గృహంలోని వ్యక్తులతో మాట పట్టింపులు అనేటువంటివి పెరుగుతాయి. తద్వారా కొంత మానసికమైనటువంటి ఆందోళన అనేటువంటిది ఉంటుంది. అయినప్పటికీ కూడాను గురువు యొక్క బలము అధికంగా ఉన్నటువంటి కారణం చేత ఆ సమస్యలు అన్నీ కూడాను పరిష్కారం చేసుకోగలుగుతారు. ఇక డిసెంబర్ 5 తర్వాత రాహువు మకర రాశిలో సంచారం చేస్తుండడం ఇది అద్భుతమైనటువంటి యోగ కాలంగా, ఈ రాహు ప్రభావం వలన ఊహించని విధంగా మీ యొక్క జీవితంలో కొన్ని శుభమైనటువంటి మార్పులు జరగబోతాయి. అన్ని విధాలుగా మీ యొక్క కోరికలను సాకారం చేసుకునేటువంటి పరిస్థితి డిసెంబర్ 5 తర్వాత రాహుగ్రహ ప్రభావం వలన పొందుతారని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే కేతువు దశమ స్థానంలో డిసెంబర్ 5వ తారీఖు వరకు సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ప్రధానంగా చతుర్థ రాహు ప్రభావం వలన కొన్ని ఇబ్బందులు, అలాగే దశమ కేతుగ్రహ ప్రభావం వలన తీసుకునే నిర్ణయాలు సరిగ్గా పరిణితి చెందకుండా ఉండడం వలన కొన్ని అనాలోచిత నిర్ణయాలు తీసుకోవడం, తద్వారా ఇబ్బందులు పడడం ఈ రాహుకేతుల యొక్క ప్రభావం కలుగుతుంది. కానీ డిసెంబర్ 5 తర్వాత రాహువు కేతువు కూడాను చక్కగా యోగిస్తున్నటువంటి కారణం చేత అంది వచ్చినటువంటి అవకాశాలను చక్కబెట్టుకొని ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి స్త్రీ పురుషులందరూ కూడా మంచి స్థితిగతులు పొందుతారని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే మే 31వ తారీఖు వరకు గురువు అష్టమ భావంలో సంచారం చేస్తున్నటువంటి ఈ కారణం చేత ప్రధానంగా జాగ్రత్తలు పాటించండి. ఒక సూచన మాత్రం చెబుతాను, మీది సొంతం అనుకున్నటువంటి వ్యక్తి కావచ్చు, లేదా సంబంధించినటువంటి వస్తువు కావచ్చు, ఆస్తి కావచ్చు, ఏదైనా మీ నుంచి చేజారిపోయే అవకాశము మే 31వ తారీఖు వరకు ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా కుటుంబ వ్యక్తుల పట్ల, మీ యొక్క ఆస్తిపాస్తుల పట్ల జాగ్రత్త పడండి. తద్వారా మీకు సంబంధించినటువంటి నష్టము జరగకుండా ఉంటుంది. దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం, ఈశ్వరానుగ్రహాన్ని పొందే ప్రయత్నం మాత్రం ఈ మే 31వ తారీఖు లోపల చేసుకోవాలని చెప్పవచ్చు. ఇక నవమ స్థానంలో జూన్ 1 నుంచి అక్టోబర్ 30వ తారీఖు వరకు ఉన్నటువంటి సమయం అత్యద్భుతమైనటువంటి కాలం. ధనపరమైనటువంటి లావాదేవీలు ఏ ఉన్నప్పటికీ కూడాను అన్ని విధాలుగా చక్కగా లక్ష్మీ ప్రాప్తి కలిగే ఉన్నతమైనటువంటి స్థానంలో ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీ పురుషాదులు అనేటువంటి వాళ్ళు ఉంటారు. చేస్తున్నటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఊహించిన దానికంటే కూడా ఎక్కువగా శుభ ఫలితాలు అనేటువంటివి పొందేటువంటి అవకాశము
గోచరమవుతుంది. అన్ని విధాలుగా శ్రేయస్కరంగా ఉంటుంది. గతంలో చేసినటువంటి రుణాలని తీర్చుకోగలిగేటువంటి శక్తి మీకు కలుగుతుంది. తద్వారా అన్ని విధాలుగా మంచి జరుగుతుంది. మీ దగ్గర అప్పు తీసుకున్న వాళ్ళు తిరిగి మీకు రుణాన్ని చెల్లించేటువంటి సదుపాయం కూడా ఈ జూన్ 1 నుంచి అక్టోబర్ 30వ తారీఖు వరకు ఉన్నటువంటి సమయంలో మీరు పొందవచ్చని చెప్పవచ్చు. అన్ని విధాలుగా ఈ గురువు సంపూర్ణంగా యోగిస్తున్నటువంటి కారణం చేత విదేశీ యానానికి సంబంధించి చేయ ప్రయత్నాలన్నీ కూడా కొలిక్కి వస్తాయి. విదేశీ యానానికి సంబంధించినటువంటి వీసా శాంక్షన్ అనేటువంటిది కూడా ఈ యొక్క జూన్ 1 నుంచి అక్టోబర్ 30వ తారీఖు లోపల మీరు పొందుతారని చెప్పొచ్చు. అలాగే విదేశాల్లో స్థిరపడినటువంటి వాళ్ళకి కాంట్రాక్ట్స్ రెన్యువల్స్ కానీ, లేదా కొత్త ఉద్యోగాలు రావడం కానీ, లేదా సంబంధించినటువంటి H1B వీసా శాంక్షన్ అవ్వడం కానీ ఈ జూన్ 1 నుంచి అక్టోబర్ 30వ తారీఖు మధ్య కాలంలో మీరు పొందుతారు. తద్వారా ఆనందకరమైన జీవితానికి వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారు ఈ సమయంలో పొందుతారని చెప్పవచ్చు. ఇక తదనంతరం దశమ స్థానంలో అక్టోబర్ 31 నుంచి జనవరి 21 తారీఖు వరకు గురువు సంచారం చేస్తుండడం, అక్కడే డిసెంబర్ 5 వరకు కూడా కేతు యొక్క సంచార ప్రభావం చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కాస్త ఒడిదుడుకులు, తీసుకున్నటువంటి నిర్ణయాల పట్ల కొంత సంబంధించినటువంటి చెడు ప్రభావం అధికంగా ఉండడం, తద్వారా కొంత నష్టం అనేటువంటిది జరుగుతుంది. అయినప్పటికీ కూడాను డిసెంబర్ 5 తర్వాత కేతు అనుకూలంగా ఉండడం, అలాగే జనవరి 24 నుంచి ఉగాది వరకు కూడాను మళ్ళీ కర్కాటక రాశిలోనే గురు సంచార ప్రభావం చేయడం చేత ప్రధానంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి మిగతా గ్రహాలు ఎలా ఉన్నప్పటికీ కూడాను గురుగ్రహం సంపూర్ణంగా యోగించడం, మొదటి సంబంధించి జూన్ 1 నుంచి అక్టోబర్ 30 వరకు 5 నెలలు, అలాగే మళ్ళీ సంబంధించి జనవరి 24 నుంచి ఉగాది వరకు కూడాను మళ్ళీ 2 నెలలు సంబంధించి చూసుకున్నట్టయితే ఓవరాల్ గా ఒక 12 నెలల్లో 7 నెలల్లో గురుబలం అధికంగా ఉండడం, ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ కూడాను ఆ సమస్యల నుంచి బయటపడడం అనేటువంటి జరుగుతుంది. మిగతా 5 నెలలు కాస్త ఇబ్బందికర పరిస్థితులు అనేటివి చెప్పిన సమయాన్ని బట్టి మీరు ఆలోచన చేసుకోవచ్చు. ఇక ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో నిరుద్యోగస్తులు ఉద్యోగం ఎప్పుడు ప్రారంభించుకోవాలి, అలాగే ఉద్యోగంలో ఏమైనా ప్రమోషన్స్ వస్తాయా, చేస్తున్నటువంటి సంస్థలు కాకుండా వేరే సంస్థలు ఎప్పుడు మనం ప్రయత్నం చేసుకోవాలి, ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, ఆల్రెడీ గవర్నమెంట్లో ఉన్నటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ ఏ సమయంలో వస్తాయి, అలాగే ప్రభుత్వంతో సంబంధించి చేస్తున్నటువంటి కాంట్రాక్టర్స్కి బిల్స్ ఎప్పుడు శాంక్షన్ అవుతాయి, మళ్ళీ కొత్త టెండర్లు ఎప్పుడు మళ్ళీ మనం చేజిక్కించుకోవచ్చు అనే విషయాల గురించి తెలుసుకుందాం. ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క 17 ఆగస్టు నుంచి 17 అక్టోబర్ మధ్య కాలం ఏదైతే ఉంటుందో ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. అదే సమయంలో గురువు కూడాను అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత అన్ని విధాలుగా లాభదాయకమైనటువంటి పరిస్థితి నిరుద్యోగస్తులకి, ఉద్యోగస్తులకి, కాంట్రాక్టర్స్కి ఉంటుందని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క సంవత్సరం 14 ఏప్రిల్ నుంచి 14 మే మధ్య ఉన్నటువంటి కాలం చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. ఇక వచ్చే సంవత్సరం సంబంధించి జనవరి 14 నుంచి వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి జనవరి 14 నుంచి 12 ఫిబ్రవరి మధ్య కాలం ఏదైతే ఉంటుందో ఈ సమయం చాలా అనుకూలంగా ఉండేటువంటి సమయం. ఈ విధమైనటువంటి సమయంలో మీరు నిరుద్యోగస్తులు, ఉద్యోగస్తులు, కాంట్రాక్టర్స్ ప్రయత్నం చేయండి, మీ యొక్క కోరిక నెరవేరుతుంది. మిగతా సమయంలో రావా అనంటే మిగతా సమయంలో కూడా ప్రయత్నం చేయండి, కానీ కష్టంతో కూడుకున్నటువంటి ఫలితాలని విపరీతమైనటువంటి ప్రయత్నంతోనే శుభ ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. ఏతావాత చెప్పొచ్చేది ఏంటంటే ఈ యొక్క ఎంతటి గొప్పగా ఉన్నటువంటి జాతకానికైనా కొన్ని సమయాల్లో ఇబ్బందులు, సమస్యలు తప్పవు. కాబట్టి ఇటువంటి వృశ్చిక రాశితో పాటుగా 12 రాశిలో జన్మించినటువంటి వారికి ఏది మంచి జరగాలన్నా నవగ్రహాల యొక్క అనుగ్రహమే కారణం. ఇక గమనించుకున్నట్లయితే ఈ 2 ఏప్రిల్ నుంచి 10 మే వరకు ఉన్నటువంటి వృశ్చిక రాశిలో సంబంధించి కుజగ్రహ సంచార ప్రభావం కాస్త సంతానపరంగా ఇబ్బందులు, సమస్యలు అనేటువంటి ఎదురవుతాయి. మీరు తలపెట్టినటువంటి పనులన్నీ కూడా మీ ఆలోచనలకు విరుద్ధంగా జరుగుతుండడం వల్ల కొంత ఆలస్యం పనులు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. 11 మే నుంచి 19 జూన్ మధ్య ఉన్నటువంటి కాలం అద్భుతమైనటువంటి కాలం. చేసే ప్రతి పనులలో ప్రోత్సాహంతో కూడుకున్నటువంటి విజయం మీరు పొందుతారు. తద్వారా అన్ని విధాలుగా మంచి జరుగుతుందని చెప్పొచ్చు. 20 జూన్ నుంచి 1 ఆగస్టు మధ్య ఉన్నటువంటి కాలము దాంపత్య భాగస్వాముల మధ్య లేదా వ్యాపార భాగస్వాముల మధ్య కొంత పొరపచ్చాలు వచ్చే అవకాశము. ఎవరితో కలిసి పనిచేస్తుంటారో వాళ్ళతో సుముఖత లేకపోవడం వల్ల కొంత మీరు ఆశించిన మేర సహాయ సహకారాలు మీరు పొందలేకపోతారు. 1 ఆగస్టు నుంచి 17 సెప్టెంబర్ మధ్య ఉన్నటువంటి కాలము మీకు శస్త్రచికిత్సలు జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త పడండి. వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పడాలి. ధన నష్టం అనేటువంటిది సూచిస్తుంది. ఇతరులతో శత్రుత్వం పెరిగేటువంటి అవకాశం కూడా గోచరమవుతుంది. 18 సెప్టెంబర్ నుంచి 11 నవంబర్ మధ్య ఉన్నటువంటి కాలం ఏదైతే ఉంటుందో ఇది ప్రధానంగా మీకు సంబంధించి ఉత్సాహంతో కూడుకున్నటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. తద్వారా కొంత ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఎదురవుతాయి. ముఖ్యంగా తెలిసిన వారితో, తెలియని వారితో వాగ్వివాదాలు, కొట్లాటలు జరిగే అవకాశం ఉంటుంది. గృహంలో చోర భయము, విలువైన వస్తువులు, ఆభరణాలు చోరీకి గురయ్యే అవకాశం గోచరమవుతుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటిది. అన్నిటికంటే 12 నవంబర్ నుంచి 8 మార్చి వరకు ఉన్నటువంటి సమయం ఏదైతే ఉంటుందో ఈ సమయం వృశ్చిక రాశి వారికి చాలా అనుకూలమైనటువంటి సమయముగా చెప్పవచ్చు. కుజస్తంభన జరుగుతున్నటువంటి కారణం, అలాగే గురువు కూడా అనుకూలంగా ఉండడము, శని కూడా అనుకూలంగా ఉండడము, మరియు రాహు కూడా డిసెంబర్ 5 తర్వాత నుంచి సంపూర్ణంగా అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత ఈ సంవత్సరం ఏదైతే మీరు సాధించాలి, ఏదైనా కానీ విజయాన్ని, గొప్ప
గొప్ప విజయాన్ని పొందాలని ఏదైతే అనుకుంటారో అదంతా కూడా ఈ యొక్క సంబంధించినటువంటి 12 నవంబర్ నుంచి 8 మార్చి లోపల మీ యొక్క కలల్ని సాకారం చేసుకుంటారు. కాబట్టి అన్ని విధాలుగా మంచి జాతకంగా చెప్పవచ్చు. విద్యార్థులకి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత శాతం జరుగుతుంది. జ్ఞాపకశక్తికి మెండుగా ఉండడము, కోరుకున్నటువంటి విద్యాలయాల్లో ప్రవేశం లభించడం అనేటువంటిది జరుగుతుందని చెప్పొచ్చు. ఇక రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి పార్టీ పెద్దల యొక్క అనుగ్రహం లభిస్తుంది, కానీ ఖర్చు మంచి నీళ్ళలా ఖర్చు అయిపోతుంది. ఏదేమైనప్పటికీ రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఆచితూచి స్పందించే నిర్ణయం తీసుకొని నామినేటెడ్ పోస్టులో కనుక పోటీ చేసినట్లయితే తప్పకుండా విజయాన్ని పొందుతారు. ఎన్నికల్లో అయితే బాగా కష్టపడి ఫలితాన్ని సాధిస్తారని చెప్పవచ్చు. ఇక ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి సినీ రంగ ప్రముఖులు, అలాగే సంబంధించినటువంటి 24 ఫ్రేమ్స్ లో పనిచేసే వాళ్ళు, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింటింగ్ మీడియా, అలాగే సోషల్ మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అవకాశాలు చాలా చక్కగా వస్తాయి. కాకపోతే జూన్ 1వ తారీఖు నుంచి తర్వాత చేసేటువంటి వ్యాపార విస్తరణ, కొత్త ప్రాజెక్టులు మీకు చేతికి రావడం, తద్వారా అన్ని విధాలుగా అనుకూలంగా ఉండడం అనేటువంటిది జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి రైతులకి ప్రధానంగా అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. ముఖ్యంగా మొదటి 2 పంటలు కూడాను సాధారణంగా ఆశించిన మేర ఫలితం లేకపోయినప్పటికీ కూడాను కాస్త లాభాల బాటలోనే ఉంటారు. కౌలుదారులు తమకు సంబంధించినటువంటి రుణాలకి కష్టపడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడబోతుందని చెప్పొచ్చు. అన్ని విధాలుగా సామాన్య పంటలు వేసుకుంటేనే మీరు చక్కగా లాభాల బాటలో ఉంటారని చెప్పవచ్చు. ఇక ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి క్రీడా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం డిసెంబర్ 5వ తారీఖు తర్వాత అవార్డులు సొంతం చేసుకుంటారు. ఎన్నాళ్ళ నుంచో మీకు ప్రోత్సాహం లభించాలి, మీకు సంబంధించినటువంటిది మీ యొక్క క్రీడాకారక రంగంలో మీరు ఉన్నత స్థానానికి, వేరే ప్రదేశానికి వెళ్ళి చక్కగా కోచింగ్ తీసుకోవాలి అంటే ధన సహాయం రావాలి అనుకున్నప్పుడు డిసెంబర్ 5వ తారీఖు తర్వాత ఈ వృశ్చిక రాశిలో జన్మించినటువంటి చేసే ప్రయత్నాలు ఫలించి తద్వారా మీకు అనుకున్నటువంటి ప్రోత్సాహకాలు మీకు లభిస్తాయని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి సంబంధించి ప్రత్యేకంగా గౌరవ మర్యాదలకు ఎటువంటి లోటు ఉండదు. కాకపోతే ప్రధానంగా ఉద్యోగం చేసేటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అధికారుల యొక్క అండదండ లేకపోవడము, ఆగ్రహానికి గురవ్వడము, అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో పనిచేసేటువంటి వ్యక్తులకి ఇష్టం లేని ప్రదేశాలకి బదిలీ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ప్రైవేట్ సంస్థలో పనిచేసేటువంటి వాళ్ళు ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశం, మళ్ళీ కొత్తగా ఉద్యోగాన్ని వెతుక్కునేటువంటి అవకాశం ఉంటుంది. ఫైనాన్స్ చేసేటువంటి రంగంలో ఉన్నటువంటి మహిళలు కాస్త జాగ్రత్తలు పాటించాలి. ఏది ఏమైనప్పటికీ కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎంత బిజీ లైఫ్లో ఉన్నప్పటికీ కూడాను ఫ్యామిలీ లైఫ్కి మీరు కాస్త ప్రాధాన్యత ఇవ్వండి. ఎందుకంటే జీవిత భాగస్వామితో మహిళలకి సంబంధించి ఈ సంవత్సరం కాస్త విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. అయినా గురుబలం ఉన్నటువంటి కారణం చేత పెద్దల సహాయ సహకారాలతో ఆ యొక్క సమస్యల్ని అధిగమించగలుగుతారని చెప్పవచ్చు. స్త్రీలకి సంబంధించి పుత్ర సంతాన ప్రాప్తి కలిగేటువంటి అవకాశం గురుబలం వల్ల కలుగుతుంది. తర్వాత ఈ యొక్క సంబంధించినటువంటి వృశ్చిక రాశిలో జన్మించినటువంటి స్త్రీ పురుషులకి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసేటువంటి వ్యక్తులకి సామాన్యమైనటువంటి ఫలితాలు, ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి కాస్త ఉద్యోగ సంబంధంగా ఒడిదుడుకులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి దైవానుగ్రహం తప్పనిసరి. ముఖ్యంగా ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి జూన్ 1వ తారీఖు తర్వాత చేసే వివాహ ప్రయత్నాల్లో వివాహము నిశ్చయం అవుతుంది. అయితే డిసెంబర్ 5వ తారీఖు తర్వాత అన్ని గ్రహాల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉన్నటువంటి కారణం చేత కొత్త ఇంటిలోకి ప్రవేశం చేయాలి, కళ సాకారం చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళకి మాత్రం ఆ డిసెంబర్ 5 తర్వాతనే సంపూర్ణంగా యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఈ సంబంధించినటువంటి వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వాళ్ళు ప్రధానంగా తమకి సంబంధించి ఏదైనా సమస్య వచ్చినప్పుడు మీ ఇంటికి దక్షిణ దిక్కుగా ఉన్నటువంటి దేవాలయంలో, శివాలయంలో చేరుకుని అక్కడ ఈశ్వరుడికి, అమ్మవారికి కుంకుమార్చన, ఈశ్వరుడికి అభిషేకం, అర్చన జరిపించుకున్నట్లయితే సమస్య పరిష్కారం అవుతుంది. అంతే విధంగా 2026వ సంవత్సరం వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారితో పాటుగా 12 రాశుల్లో జన్మించినటువంటి వారికి సంపూర్ణంగా గ్రహాలు అనుగ్రహంగా ఉండాలి, అన్ని విధాలుగా మీ యొక్క కళలు సాకారం చేసుకోవాలి అనే సదుద్దేశంతో జరిపేటువంటి సర్వదోష నివారణ మన పీఠమాధ్వర్యంలో ఏప్రిల్ 1వ తారీఖు చైత్ర పౌర్ణమి సందర్భంగా జరిపేటువంటి సర్వదోష నివారణ పూజలు, హోమాలలో గోత్రనామాలు నమోదు చేసుకోవడం ద్వారా కరుంగలి మాలను సొంతం చేసుకోవచ్చు. వీటితో పాటుగా మీ జీవితంలో ఈ సంవత్సరం అంతా కూడా నవగ్రహాల యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొంది అన్ని ఒడుదుడుకుల్ని అధిగమించి మీరు ఆనందంగా మీ కుటుంబంతో సహా చక్కగా ఆనందంగా జీవిస్తారని ఆకాంక్షిస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.